ఆత్మ సంబంధమైనటువంటి ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఆ విషయంలో కూడా ఈ క్రైస్తవులైనటువంటి మనము తప్పక కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ కోసం డిసిప్లిన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఫిట్నెస్ నువ్వేం చేయాలి? ప్రతిరోజు సాధన చెయ్యాలి. అది ఎలాగా, దేనితో చేయాలి అనే ఆలోచనలో అది వరుసగా ఒక 5 అంశాలు ఉన్నాయి. ఈరోజు మొదటి అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది, మనం స్పిరిచువల్ ఫిట్నెస్ గా ఉండాలి అంటే మొట్టమొదటిది ఏమిటి అంటే ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. మీరు ఎంతమంది ప్రతిరోజు ఒక అధ్యాయమైన కనీసం చదువుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు నువ్వు ఎలాగైతే ఉదయాన్నే లెగిసి టిఫిన్ చేస్తావో, లేదు ఇంకా అంతకంటే ముందు ఒక మంచి పాలు లేకపోతే హార్లిక్స్ బూస్ట్ తాగాలని అనుకుంటావో, హెల్తీగా ఉండాలి దినమని నువ్వు ఏదైతే ప్లాన్ చేసుకుంటావో ఫిజికల్ గా, అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఫిట్నెస్ కొరకు నువ్వు ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ రోజు టిఫిన్ తిందాం రేపు మానేద్దాం అనుకుంటారా? అనుకోరు. ఈ రోజు భోజనం చేద్దాం రేపు మానేద్దాం అనుకుంటారా? అనుకోరు. అలాగే ఈ రోజు మానేద్దాం రేపు చదువుదాంలే అని కూడా వాక్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఒక క్రైస్తవుడిగా మనకు తీసుకునేటువంటి బలమైన ఆహారం ఏది అంటే దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యమే ఎందుకు ప్రాధాన్యమైనది, దేవుని వాక్యం ఎందుకు తీసుకోవాలి, ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణ కొరకు దేవుని వాక్యము ఎంత అవసరము అనే విషయాలు తెలుసుకోవడానికి మనం కొన్ని బైబిల్ నుంచి లేఖనాలు చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పేతురు కూడా ఏం చెప్తున్నాడంటే వాక్యం అనేటువంటి పాలును ఏం చేయాలి? అపేక్షించాలి. ప్రతి దినము కూడా ఈ వాక్యాన్ని నువ్వు చదవడం వలన నీ ఆత్మ సంబంధమైనటువంటి ఫిట్నెస్ పెరుగుతుంది. దాని అర్థం ఏమిటంటే నీవు ఆత్మ సంబంధమైన విషయంలో ఎదగడానికి పనికి వస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి నా యొక్క అంశం ఏమిటంటే ఎందుకు వాక్యాన్ని మనం చదవాలి అని అంటే, నీవు ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అని నిజముగా నువ్వు కోరుకుంటే, ఆత్మ సంబంధమైన విషయంలో నేను చక్కగా ఎదగాలి, స్థిరముగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే వాక్యమును ప్రతిరోజు చదవాలి. వాక్యము చదవడం వలన లాభం ఏమిటి అంటే ఇక్కడ రాయబడినటువంటి కొన్ని విషయాలకి మనం దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఏం రాశాడు? సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. నీవు రక్షణ పొందుకున్నావు, రక్షించబడ్డావు, బాప్తిస్మ సాక్ష్యము కలిగి ఉన్నావు, దానిలో అక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. పుట్టిన బిడ్డ అదే స్టేజ్ లో ఉండిపోవడానికి వీల్లేదు. ఒకవేళ పుట్టిన బిడ్డ 4-5 సంవత్సరాలు గడిచినా అదే స్టేజ్ లో ఉండిపోయాడండి అని అంటే నువ్వు డాక్టర్కి చూపిస్తావు. ఏంటి లోపము, నా బిడ్డ ఎదగట్లా, పెరగట్లేదు, వయసు సంవత్సరాలు గతిస్తున్నాయి కానీ ఆయన ఆ విధముగా పెరగట్లేదండి, మాటలు ఆ విధముగా రావట్లేదండి. నువ్వు ఊరుకో, డాక్టర్కి చూపిస్తావు. ఎందుకు అని అంటే లోపము సరిచేయాలి. అలాగే రక్షించబడినటువంటి నీవు, మన బాప్తిసం తీసుకున్నటువంటి మీరు కానీ, అంతకుముందు బాప్తిసం తీసుకున్నట్టు మీరు కానీ, అది మీ రక్షణ జీవితానికి ప్రారంభం అయితే అక్కడితో ఆగిపోకూడదు. అక్కడితో ఆగిపోతే ఏదో లోపం ఉందని.
నీ రక్షణ జీవితంలో అక్కడితో నువ్వు ఆగిపోతే ఏదో లోపం మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్నట్టే లెక్క. సో ఆత్మ సంబంధముగా కూడా నువ్వు ఎదగాలి, స్పిరిచువల్ గా నువ్వు గ్రోత్ రావాలి. నీకు రావాలి అని అంటే వాక్యమును పాలను ప్రతి దినము నువ్వు తీసుకోవాలి, అపేక్షించాలి. అందుచేత ప్రతి దినము నువ్వు వాక్యము చదవాలి. నువ్వు ఎన్ని అధ్యాయాలు చదవాలి అది నీ ఇష్టం, నీ సమయం. కనీసం చెప్తున్నా, ఒక్క అధ్యాయము చదవండి. ఆ అధ్యాయంలో నువ్వేం నేర్చుకున్నావో ఆ దినము ధ్యానించుకుంటే చాలు. ఒకవేళ నిజంగా వాక్యం ప్రతిరోజు చదవాలని ఆశపడితే నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటి తెలుసా? క్రొత్త నిబంధన ప్రారంభించండి. ఇప్పుడు క్రొత్తగా గనుక మీరు చదవాలని ఆశపడితే క్రొత్త నిబంధన ప్రారంభించండి. ముందే మీరు వెళ్ళి పాత నిబంధనకి వెళ్ళిపోకండి, మీకు అర్థం కాదు. వెంటనే మీరు కొంచెం ఎదిగితే, మీరు ఎదిగిన తర్వాత, ఇప్పుడు చిన్నపిల్లలు తీసుకొచ్చి 6th క్లాస్ పుస్తకాలు ఇస్తే ఏమన్నా అర్థం చేసుకోగలరా? 6th క్లాస్ లో ఉన్నటువంటి వారికి 10th క్లాస్ బుక్స్ ఇస్తే ఏమన్నా అర్థం చేసుకోగలరా? లేదు. మనము కూడా ఆత్మంగా ఎదుగుతూ ఉంటే అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి క్రొత్త నిబంధన మీరు చదవండి. చదివితే అసలు ముందు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన ఉపదేశించారు, ఎందుకు ఆయన పరలోక సంబంధమైన విషయాలు తెలియచేశారు, ఎలాగ శిష్యులతో మాట్లాడారు, ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటే ఆత్మలో ఎదగటానికి ఉపయోగపడతాయి. కాబట్టి మొట్టమొదటి విషయం ఏం చెప్తున్నానంటే, మీరు ఆత్మీయంగా ఎదగాలి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 ప్రకారం మీరు వాక్యమును పాలను అపేక్షించండి. వాక్యంలో నువ్వు ఎదగటం వలన శరీర సంబంధమైనటువంటి కొన్ని విషయాల నుంచి నువ్వు దూరం అవుతావు. ఆత్మలో ఎదగడం అంటే శరీర సంబంధమైన విషయాల నుంచి నువ్వు దూరం అవుతున్నట్లు లెక్క. మనకి ఆత్మ ఫలం గురించి తెలుసు, శరీర కార్యాల గురించి తెలుసు. ఒకవేళ అనుకుందాం ఆత్మ ఫలము శరీర కార్యాలు ఒకవేళ ఇప్పుడు మన దగ్గర న్యూట్రల్ స్టేజ్ లో ఉన్నాయి అనుకుందాం. ఈ స్టేజ్ లో మనం ఉన్నాం, ఇటు శరీర కార్యాలు ఉన్నాయి, ఇటు ఆత్మ ఫలము ఉంది. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉన్న వాక్యము చదవటం ద్వారా, దేవుని సన్నిధిలో వాక్యం వినటం ద్వారా నీ యొక్క ఆత్మలో నువ్వు బలపరచబడుతూ నువ్వు ఎదుగుతూ ఉన్నావు అనుకోండి. ఇప్పుడు శరీర కార్యాలు ఏమవుతాయి? నీకు ఏమవుతాయి? తగ్గుతూ ఉంటాయి. నువ్వు ఆత్మీయంగా బలపడుతూ ఉన్న కొలది నీలో ఉన్న శరీర కార్యాలు తగ్గుతూ ఉంటాయి. కావాలంటారా వద్దంటారా? కాబట్టి ఒకేసారి మనకి పోవు శరీర కార్యాలు. అందుకు ప్రతిదినము నువ్వు వాక్యం చదవడం వలన ఈ శరీరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి దుర్లక్షణాలు మన శరీరంలో నుంచి బయటకు పోతూ ఉంటాయి. ఒకానొక దినానికి ఆత్మీయంగా మనము చక్కగా దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారముగా ఆయన ఎదుర్కొనే వారముగా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ దినము, ఆ ప్రభు దినము నువ్వు కనపడాలి అంటే వాక్యం అనే పాలను ప్రతి దినము కూడా నువ్వు అపేక్షించు, చదువు, నేర్చుకో. రెండవది, ఈ వాక్యము రోజు నువ్వు చదువుతూ ఉన్నావంటే అసలు వాక్యం అంటే దాని విలువేంటి, ఎందుకు నువ్వు చదవాలి, అసలు వాక్యాన్ని మరి నువ్వు ఎలా వాల్యుయేషన్ చేస్తున్నావు, వాక్యంలో ఏమున్నాయి అది నువ్వు తెలుసుకోవాలనుకుంటే కీర్తనలు 19వ కీర్తన 7 నుంచి 10వ వచనం వరకు చదువుదాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. ఎందుకు నా ఆత్మ సంబంధమైన జీవితానికి వాక్యము అవసరము అని అంటే, వాక్యంలో ఉన్నటువంటి వాల్యుయేషన్, దాంట్లో ఉన్నటువంటి నువ్వు ఎదగడానికి కావాల్సినటువంటి విషయాలు ఏమున్నాయంటే,
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. సో నీ ప్రాణాన్ని ఈ వాక్యం ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది, రివైవ్ చేస్తుంది. అది వాక్యంలో ఉందనే విషయాన్ని నువ్వు వాల్యుయేషన్ చేయాలి. రెండవది ఏం చెప్తుంది? వాక్యమట జ్ఞానము పుట్టిస్తుంది. నిన్ను ఒక తెలివైనటువంటి వ్యక్తిగా, వైజ్ పర్సన్ గా నిన్ను సిద్ధపరుస్తుంది లోకంలో. ఒక్కోసారి మనం అంటాం, సరైన తెలివి లేదండి వీడికి, ఎదిగాడు కానీ జ్ఞానం లేదండి, ఎదిగాడు కానీ సరిగా ఎలా మాట్లాడాలో తెలియదండి అని చెప్తూ ఉంటారు. వాక్యం ఏం చేస్తుందంటే బుద్ధిహీనులకు జ్ఞానము కలిగిస్తుందట. సో మేక్స్ వైస్, నిన్ను తెలివైన వ్యక్తిగా నిన్ను తీసుకొస్తుంది. సో వాక్యంలో దాగి ఉన్నటువంటి మినరల్స్ అనుకుంటే. మూడవది ఏం చెప్తుందంటే అది హృదయమును సంతోషపరుస్తుంది. నీ హృదయములో అంతరంగంలో సంతోషం ఇస్తుంది. మనిషికి కావాల్సింది, మనిషిని కృంగదీసేది ఏంటి? సారోనెస్, సాడ్నెస్. మనిషి ఎప్పుడు కూడా కృంగిపోవడానికి, నువ్వు విచారంగా ఉన్నావనంటే, కృంగిపోతున్నావంటే దాని ఎఫెక్ట్ నేను చాలాసార్లు చెప్పాను, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాల మీద పడుతుంది. స్ట్రెస్, స్ట్రెయిన్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కిడ్నీస్ కానీ లేకపోతే ఊపిరితిత్తుల మీద కానీ వీటి మీద ప్రభావం పడి నీ యొక్క విచారణ, దాంట్లో ఆ విచారం ఏం చేస్తుందంటే ఈ అవయవాలు మెల్లిమెల్లిగా పాడు చేస్తూ ఉంటది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా ఉపదేశములట అవి నీ హృదయమును సంతోషపరుస్తాయి. నువ్వు విచారం కలిగి ఉండి ఈ యొక్క స్థితికి రాకుండా దేవుని వాక్యం చదవడం వలన నీలో ఒక రకమైన సంతోషం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యము చదవాలి. నాలుగవది ఏం చెప్తుంది చూడండి, అది కన్నులకు వెలిగిస్తుంది. ఓపెన్స్ అవర్ ఐస్, మన యొక్క కన్నులు తెరవబడతాయి. సత్యము గ్రహించడానికి, నిజము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ లోకము చీకటి అని మనం చెప్తాం, అంధకారమైనదని చెప్తాం, చీకటి బ్రతుకులని చెప్తాం. ఈ చీకటి బ్రతుకులో నువ్వు చూడలేనటువంటి స్థితిలో, ఈ లోకం ఏంటి ఎందుకు అనేది తెలియనటువంటి స్థితిలో ఉంటే వాక్యము చదివితే నీ కన్నులు తెరవబడతాయి. సత్యమును గ్రహిస్తావు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటావు, ఆయన కొరకు ఎలా జీవించాలో తెలుసుకుంటావు. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. ఎందుకు చదవాలి అంటే వాక్యం ఏం చేస్తుంది? నీ యొక్క ప్రాణమును త్రెప్పరిల్ల చేస్తుంది, నీకు జ్ఞానము కలుగు చేస్తుంది, నీ హృదయమును సంతోషపరుస్తుంది, నీ కనులకు వెలిగిస్తుంది. ఇన్ని చక్కటి లక్షణాలు వాక్యంలో ఉన్నాయి. ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్ని రకాల మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వాక్యంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చేయాలి? తీసుకోవాలా వద్దా? ఫిట్ గా ఉండాలంటే తీసుకోవాలి. మూడవదిగా వాక్యం మనల్ని చదవడం, వాక్యం చదవడం వలన ఇంకా మనకు లాభం ఏంటంటే, చదవండి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, 7వ వచనం, 10వ వచనం. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. వాక్యములను బట్టి ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివిన 4వ వచనము, 7వ వచనం, 10వ వచనంలో యేసు ప్రభువారు ఈ వచనముల ద్వారా అపవాదిని జయించాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అదే వాక్య లేఖన భాగాల్ని కోట్ చేస్తూ దేవుడు లేదా యేసు ప్రభువారు సాతానుని ఎదుర్కొన్నాడు. కాబట్టి మన జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీవు కూడా శోధన అనుభవిస్తావు. అపవాది అనేక విధాలుగా నిన్ను బలహీనపరుస్తుంది, నువ్వు దిగజారిపోవడానికి కారణం అవుతూ ఉంటది. అటువంటి సమయంలో అపవాదిని ఎదిరించాలంటే నువ్వు ఆత్మీయంగా ఫిట్ లేకుండా ఎలా ఎదిరించగలవు?
వాక్యము తెలియకుండా వాక్యం ద్వారా నువ్వు ఎలా ఎదిరించగలవు? కాబట్టి అపవాదిని ఆపాలంటే, నీ మీద దాడికి సిద్ధమైనటువంటి అపవాదిని నువ్వు ఎదిరించాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఇక్కడ చూడండి చక్కగా ఎలా కోట్ చేశాడు. మొదటి 4వ వచనంలో యేసు ప్రభు వారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఎందుకంటే అపవాది ఫిజికల్ ఫుడ్ గురించి మాట్లాడుతుంది, కానీ యేసు ప్రభు వారు వాక్యము ద్వారా అపవాదిని ఎదుర్కొన్నాడు. దేవుని నోటి నుండి వచ్చే మాట కంటే భౌతిక సంబంధమైనటువంటి ఆహారం ఏమి గొప్పది కాదు, అది కూడా అవసరమే, కానీ అసలు ప్రాధాన్యమైనది వాక్యమే. రెండవది ఏమని కోట్ చేశాడు? దూత అంటుంది, ఇదిగో నువ్వు ఒకవేళ దుమికితే, దూతలు ఎత్తుకుంటారు కదా. ఒక్కోసారి మనకు చూడండి, కొంతమంది ఈ వచ్చిన వాక్యాలనే మనకు చెప్పి మీ బైబిల్లో ఇలా ఉంది కదా అని చెప్తూ ఉంటారు, మన విశ్వాసాన్ని తగ్గించడానికి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ బైబిల్లో ఉన్న వాక్యమే కదా ఇది అని చెప్తారు. అపవాది చేసే పని అది. బైబిల్లో ఉంది కదా, నువ్వు దృగితే నువ్వు కిందన పడిపోకుండా, నీ పాదం రాయి కూడా తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటానని రాయబడి ఉంది కదా, దూకే అని అనగానే యేసు ప్రభు వారు ఏమన్నారు? నీ ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు అని మరొక చోట వ్రాయబడి ఉందని మరలా వాక్యం చేత సమాధానం ఇచ్చాడు యేసు ప్రభు వారు. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఎవరైనా ఒకవేళ వాక్యము చేత నిన్ను బలహీనపరచాలి, ఫలానా చోట ఇలాగుంది బైబిల్లో, ఇది తప్పు, ఇది అపరిశుద్ధమైంది కదా, ఇదిగో నీ బైబిల్లో ఇలాగున్నాయి తప్పులు అని అంటే, మరలా వాక్యం ద్వారా నువ్వు సమాధానం ఇవ్వాలంటే నీ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదవాలి. మూడవది ఏం చెప్తున్నాడు? ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నాకు నమస్కారం చేయంటే మరలా యేసు ప్రభు వారు కోట్ చేస్తున్నారు, ప్రభువైన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. దిస్ ఇస్ రిటన్. అందుకే దీని స్క్రిప్చర్ అంటాము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, వాక్యం చదవటం వలన అపవాది ఏ విధముగా నీ మీద దాడికి వస్తుందో అలాగే నువ్వు దాన్ని ఎదుర్కోగలవు. అపవాది గెలుస్తాడా, నువ్వు గెలుస్తావా అనేది దేని మీద ఆధారపడుతుంది? అపవాదికి నీకంటే బాగా వాక్యం తెలుసు, మనకంటే వాక్యం యేసు ప్రభుకే వాక్యం నేర్పిస్తుంది, ఇక మనం ఎంత. కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి, రోజు చదవాలి, తెలుసుకోవాలి. మొట్టమొదటి ఏం చెప్పాను? వాక్యం చదవటం వల్ల నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. ఎందుకు ఎదుగుతావు? ఏంటి వాక్యంలో ఉన్నది అంటే, వాక్యాలని కనుక మనం వాల్యుయేషన్ చేస్తే అది నీకు ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, హృదయాన్ని సంతోషపరుస్తుంది, నిన్ను తెలివైనటువంటి వ్యక్తిగా నిన్ను మారుస్తుంది అనే విషయాలు మనం నేర్చుకున్నాం. మూడవదిగా, వాక్యం చదవటం వలన నువ్వు అపవాదిని కూడా సరిగ్గా ఎదిరించగలవు, వాక్యంతో నువ్వు ఎదిరించగలవు. నాలుగవది, కీర్తన 119:11 వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నాలుగవ అంశము, ఎందుకు దేవుని వాక్యము నువ్వు చదవాలి అంటే, నీ హృదయంలో వాక్యం ఉండటం వలన పాపమును నువ్వు రెసిస్ట్ చేయగలవు, అడ్డుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. పాపాన్ని నువ్వు ఎలాగ అడ్డుకోగలవు? పాపములో పడకుండా, పాపము చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఆ పాపంలో పడకుండా నువ్వు ఉండాలంటే మన లోపల ఉండాలట వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నా హృదయములో నీ వాక్యము నేను ఉంచుకున్నాను, హృదయంలో ఉంచుకున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యం అనేటువంటిది హృదయములో ఉండాలి. ఏమన్నాడు అక్కడ? నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. మీన్స్ అది జ్ఞాపకం ఉంటే ఈ పాపము చేయాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యం గుర్తొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపముని ఒకవేళ పడిపోకుండా, అనుకోకుండా నీ ముందుకి ఆ పాప సంబంధమైన ఆ పరిస్థితికి వస్తే ఈ వాక్యము నీకు గుర్తొస్తుంది.
అప్పుడు వెంటనే ఏం చేస్తావు? పాపము నుంచి నువ్వు వెనుదిరుగుతావు. అందుకే అంటున్నాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నేను వాక్యము ఉంచుకుని ఉన్నా. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మరలా ఈ క్రొత్త సంవత్సరం జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రారంభ దినాల్లో ఉన్నాం కాబట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడాలి అనంటే, స్పిరిచువల్ గా ఫిట్ గా మీరు ఉండాలంటే, పాపము చేయకుండా ఉండాలంటే, అపవాదిని ఎదిరించాలి అనంటే, వాక్యం యొక్క విలువ తెలుసుకొని, వాక్యము చదివి, వాక్యము జ్ఞాపకం ఉంచుకొని, అవసరమైనప్పుడు వాక్యమును ఉపయోగించాలి. హల్లెలూయా. అలా గనుక మనం చేయగలిగితే వీఆర్ ఫిట్ ఇన్ స్పిరిచువల్లీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మాస్టర్ వాయిస్ ఛానల్ ద్వారా మీరు విన్న ఈ వాక్య ధ్యానము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని విశ్వసిస్తున్నాము. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ మా ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి కృప మీకు సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్.